తిమ్మాపురం అనే గ్రామంలో మంగమ్మ అని అత్తగారు తన కోడలు లక్ష్మి కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. వేసవికాలం రావడంతో ఎండలు బాగా ముదిరాయి. ఊరి జనం ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఒక మధ్యాహ్నం మంగమ్మ అత్త మంచం మీద ఒరిగి పెద్దగా ఊపిరి పీల్చింది. అప్పుడే లోపలికొచ్చిన లక్ష్మి అత్త ముఖం చూసి, అత్తయ్య, ఎండ దెబ్బేమైనా కొట్టిందా? ఏం చెప్పని తల్లి, ఈ ఎండలు నా ప్రాణం తీసేస్తున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో చస్తున్నా. ఊళ్ళో అందరిది ఇదే గోలనుకో. నిజమే అత్తయ్య, పొద్దున 10 గంటలైతే చాలు బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తుంది. ఈ ఉక్కపోతకు తోడు కరెంటు కూడా సరిగా ఉండట్లేదు. ఫ్యాన్ వేసుకున్నా వేసుకోనట్టే ఉంటుంది. అవునమ్మా, మొన్నటిదాకా కాస్త గాలి వీచేది. ఇప్పుడు అదీ లేదు. ఈ వేడికి ఒళ్ళంతా మండిపోతుంది. పనులు కూడా సరిగా చెయ్యాలనిపించట్లేదు. ఇలా అయితే మనం ఇంట్లో కూర్చొని కూడా ఏం చెయ్యలేం. ఇలా ఖాళీగా కూర్చుంటే నాకు కూడా బోర్ కొడుతుంది లక్ష్మి. ఒక ఆలోచన వచ్చిందత్తయ్య నాకు. ఈ ఖాళీ టైంలో మనం ఏదైనా పని చేస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది. ఏంటే లక్ష్మి, ఈ ఎండల్లో నీ బుర్రకేం తోచిందో చెప్పు చూద్దాం. కష్టమైన పనేం వద్దమ్మా, నా ఒంట్లో ఓపిక లేదు. అత్తయ్య, మీ చేతి పచ్చళ్ళ రుచులు ఎలా ఉంటాయో ఊరందరికీ తెలుసు. ఈ ఖాళీ టైంలో మనం రకరకాల పచ్చళ్ళు చేసి ఊళ్ళో అమ్ముకుంటే ఎలా ఉంటుంది? ఇంట్లో కూర్చొని బాధపడే బదులు కాస్త పని చేసినట్టు ఉంటుంది, 4 డబ్బులు కూడా వస్తాయి కదా. అవునే లక్ష్మి, నీకు తెలుసు కదా నా పచ్చళ్ళంటే మన ఊళ్ళో ఎంతమందికి ప్రాణమో. ఆ నారాయణమ్మ అయితే నేను పచ్చడి పెట్టినప్పుడల్లా కాస్తంత పెట్టమని అడుగుతుంది. సర్లే, ఈ ఎండలకు ఇంట్లో ఏం చేస్తాం? నువ్వు చెప్పినట్టే పచ్చళ్ళు పెట్టి అమ్ముదాం. అయితే రేపటి నుండే మొదలు పెడదామా అత్తయ్య? ఏమేం పచ్చళ్ళు చేయాలో మీరు చెప్తే నేనన్నీ సిద్ధం చేస్తాను. తప్పకుండా. మన ఊరి జనాలకు ఏ పచ్చళ్ళంటే ఇష్టమో నాకు బాగా తెలుసు. నువ్వన్నీ సిద్ధం చేస్తే నేను రుచిగా పచ్చళ్ళు పెట్టేస్తాను అంటూ పచ్చళ్ళ లిస్టు చెప్పటం మొదలెట్టింది. ఇంతలో మంగమ్మ భర్త వెంకటయ్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు. ఏంటి మంగమ్మ, ఏం చేస్తున్నావు? రండి రండి, ఇదిగో లక్ష్మి ఒక మంచి ఆలోచన చెప్పింది ఇప్పుడే. ఏం ఆలోచన లక్ష్మి? అయినా అంత సంతోషంగా ఉన్నావు? మా అత్తయ్య చేతి పచ్చళ్ళు ఊరందరికీ ఇష్టం కదా. ఖాళీగా ఉండడం కంటే అవి చేసి అమ్ముకుంటే ఎలా ఉంటుందని అడిగాను మావయ్య. మంచి ఆలోచన వచ్చింది నీకు. మీ ఇద్దరి చేతి రుచికి ఊరంతా దాసోహం అంటారు. అంతలో లక్ష్మి భర్త రామయ్య కూడా ఇంటికి చేరుకున్నాడు. ఏం సంగతులు ఇక్కడ? అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏవండి, మనం పచ్చళ్ళు చేసి అమ్ముకుంటే ఎలా ఉంటుందని అత్తయ్యతో మాట్లాడుతున్నాను. నిజంగానా లక్ష్మి? అది చాలా మంచి ఆలోచన. మా అమ్మ పచ్చళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం. అవును రామయ్య, వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తే మంచి లాభం వస్తుంది. ఊళ్ళో అందరికీ మంచి పచ్చళ్ళు దొరుకుతాయి. రేపటి నుండే మొదలెడదాం అనుకుంటున్నాం. మీరేమంటారు? మాకెలాంటి అభ్యంతరం లేదమ్మా. మీరిద్దరూ కలిసి ఏది చేసినా మంచిగానే ఉంటుంది. అవును మంగమ్మ, మీ ఇద్దరూ కలిసి పని చేస్తే మాకు కూడా సంతోషమే. మీ వెనుక మేముంటాం. లక్ష్మీ మంగమ్మ ఇద్దరూ పచ్చళ్ల లిస్టు చెప్పుకోవటం మొదలెట్టారు. మర్నాడు ఉదయం నుండి అత్తా కోడళ్ళు పచ్చళ్ల తయారీలో నిమగ్నమయ్యారు. పచ్చళ్లు తయారయ్యాక ఇంటి ముందున్న చిన్న అరుగు మీద వాటిని అమ్మకానికి పెట్టారు. ఆ గ్రామంలో వాళ్లందరూ బాగానే కొనుక్కున్నారు. సాయంత్రం కావస్తుంది. అత్తా కోడళ్ళు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అత్తమ్మ, ఈరోజు అమ్మకాలు బాగానే జరిగాయి కదా? అవునే తల్లి, అందరూ మెచ్చుకుంటున్నారు. మన చేతి రుచి అలాంటిది. మరి రేపటికి ఏమేం పచ్చళ్ళు సిద్ధం చేద్దాం? రేపుదయం దొండకాయ పచ్చడి చేద్దాం. ఆ తర్వాత కొంచెం మాగాయ కూడా పెడదాం. ఎండాకాలం కదా, మాగాయ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. మాగాయ పెట్టడానికి ముందే మామిడికాయలు కోసి ఆరబెట్టాలి కదత్తమ్మా. అవును లక్ష్మి, రేపు పొద్దున్నే ఆ పని కూడా చేద్దాం. ఎండ బాగా ఉంది, తొందరగానే ఆరిపోతాయి. మర్నాడు ఉదయం లక్ష్మి పెరట్లో మామిడికాయలు కట్ చేస్తూ ఉంది. మంగమ్మ లోపల దొండకాయలు శుభ్రం చేస్తుంది. అత్తమ్మా, ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. అలా ఉంటేనే మాగాయకి బాగుంటుంది లక్ష్మి. కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే సరిపోతుంది. పచ్చళ్ళు తయారయ్యాక వాటిని అరుగు మీద అమ్మకానికి పెట్టారు. లక్ష్మి పిలుస్తుంది. పచ్చళ్ళమ్ముతామండి, పచ్చళ్ళమ్ముతాం. రుచికరంగా ఇంట్లోనే తయారు చేసిన ఇంటి పచ్చళ్ళు.
ఏం పచ్చళ్ళున్నాయి మీ దగ్గర? దొండకాయ పచ్చడి, మాగాయి, నిమ్మకాయ, గోంగూర, టమాటో అన్నీ ఉన్నాయి. దొండకాయ పచ్చడి ఎలా ఉంటుంది? చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. కొంచెం రుచి చూస్తాను. లక్ష్మి కొంచెం పచ్చడి వేసిచ్చింది. చాలా బాగుంది. ఒక చిన్న జాడి ఇవ్వండి. అలా కొనుక్కుంటున్న వాళ్లతో అత్తాకోడళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాగాయి ఎప్పుడు పెట్టారమ్మా? ఈరోజే పెట్టామమ్మా. మంచి కాయలతో చేశాం. నాకు నిమ్మకాయ పచ్చడి కావాలి. ఇదిగో బాబు తీసుకో. సాయంత్రం అయ్యేసరికి చాలా పచ్చళ్ళు అమ్ముడుపోయాయి. అత్తమ్మ, ఈరోజు కూడా బాగానే గిరాకీ వచ్చింది. అవును తల్లి, మన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. రేపేం చేద్దామంటారు? రేపు కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చడి చేద్దాం. అది కూడా చాలా మందికి ఇష్టం. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల పచ్చళ్ల పేరు ఊరంతా మార్మోగిపోయింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా వచ్చి వాళ్ల దగ్గర పచ్చళ్లు కొనుక్కునేవారు. అత్తకోడళ్ళు కలిసి కష్టపడి పనిచేయడంతో మంచి ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతో వాళ్లు తమ ఇంటిని బాగు చేసుకున్నారు. అత్తయ్య, ఈరోజు అమ్మకాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతమంది వచ్చారో లెక్కే లేదు. అవును కోడలా, నేను కూడా అదే అనుకుంటున్నా. బహుశా మన పచ్చళ్ళ రుచి ఊరంతా పాకిపోయినట్టుంది. కొత్తగా ఇంకేమైనా పచ్చళ్ళు చేస్తే ఇంకా బావుంటుందేమో అత్తయ్య. మీకేమైనా ఆలోచనుందా? నాకొక ఆలోచనుంది లక్ష్మి. రేపు మనం మెంతి ఆవకాయ చేద్దాం. అది చాలా మందికి ఇష్టమైన పచ్చడి కదా. మెంతావకాయ? దానికోసం ఆవాలు, మెంతిపిండి పట్టించాలి కదా. అవును, రేపొద్దున్నే మనం రోట్లో వేసి దంచుదాం. ఆ రుచి వేరేలా ఉంటుంది. మర్నాడు ఉదయం అత్తాకోడళ్ళు రోట్లో ఆవాలు, మెంతిగింజలు వేసి దంచుతున్నారు. అత్తమ్మ, ఇది దంచడం కొంచెం కష్టంగా ఉంది. కొంచెం ఓపిక పట్టాలి లక్ష్మి. చేత్తో దంచితే ఆ సువాసన, రుచి ప్రత్యేకంగా ఉంటాయి. ఇదిగో అత్తమ్మ, మెత్తగా అయింది కదా. చాలా బాగా దంచావు తల్లి. ఇప్పుడు దీన్ని పచ్చడిలో కలుపుదాం. సాయంత్రం అరుగు మీద పచ్చళ్ళు అమ్ముతుండగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక పెద్దాయన అటుగా వచ్చి, అమ్మా, మీ పచ్చళ్ళ గురించి చాలా విన్నాను. ఒకసారి అన్నిట్లో కొంచెం కొంచెం రుచి చూపిస్తారా? తప్పకుండా తాతయ్య. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి, ఇది మామిడికాయ తొక్కు, ఇది గోంగూర. ఆ పెద్దాయన అన్ని పచ్చళ్ళు చూసి మురిసిపోయాడు. అద్భుతంగా ఉన్నాయి తల్లి. మీ చేతిలో ఏదో మహిముంది. నాకన్ని పచ్చళ్ళు పెద్ద పెద్ద జాడీలలో ఇవ్వండి. అత్తయ్య, ఆ పెద్దాయన అన్ని పచ్చళ్ళు పెద్ద జాడీలో తీసుకున్నారంటే మన పచ్చళ్ళు నిజంగా చాలా బావున్నట్టే కదా. అవును లక్ష్మి, నీ కష్టము నా అనుభవము కలిసి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొస్తున్నాయి కదత్తయ్యా. ఈ డబ్బునేం చేద్దాం? కొంత డబ్బు దాచుకుందాం. ఏదైనా అవసరం వస్తే ఉపయోగపడుతుంది. మిగిలిన దాంతో వ్యాపారం ఎలా పెంచాలో ఆలోచిద్దాం. మీరు చెప్పినట్టు చేద్దామత్తయ్యా. మీ ఆలోచనలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి. ఒక సాయంత్రం మంగమ్మ భర్త వెంకటయ్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు. ఏవండి, ఈరోజు పచ్చళ్ల వ్యాపారం ఎలా సాగిందో తెలుసా? ఎలా సాగింది మంగమ్మ? నాకేం తెలుస్తుంది? చాలా బాగా సాగిందండి. ఊహించిన దానికంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. నిజమా? మంచిదమ్మా. మీరిద్దరూ నిజంగా బాగా కష్టపడ్డారు. అంతలో లక్ష్మి కూడా అక్కడికొచ్చింది. అవును, మన కోడలైతే తెల్లవారుజాము నుండే కష్టపడుతుంది. నేనైతే రుచికరమైన పచ్చళ్ళు చేస్తున్నాను. అవును లక్ష్మి, మీ ఇద్దరి చేతి రుచి మామూలుగా ఉండదు. ఊరంతా మీ పచ్చళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. చూడు లక్ష్మి, నువ్వు నేను కలిసికట్టుగా పచ్చళ్ళమ్మటం వల్ల మనకింత మంచి జరుగుతుందో. నిజమే మంగమ్మ. మీరిద్దరూ ఇలాగే కలిసి ఉంటే మనకెదురుండదు. మనం కలిసుంటే ఏదైనా సాధించగలమత్తయ్యా. నా తెలివితేటలు మీ అనుభవం కలిస్తే ఇక తిరుగుండదు. అవును లక్ష్మి, నీ ప్రోత్సాహం లేకపోతే నేనేం చేయగలను చెప్పు? చూడండి, మీరిద్దరూ ఇలాగే ఒకరికొకరు తోడుగా ఉంటే మన ఇంటికి సిరి సంపదలు వస్తాయి. చూడు సుబ్బయ్య, ఆ మంగమ్మ లక్ష్మమ్మ ఎంత బాగా పనిచేస్తున్నారో. మనందరం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నిజమేనయ్యా, వాళ్ల పచ్చళ్ళ రుచైతే అమోఘం. తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు కూడా అంతే గొప్పవి.
ఆ వేసవికాలం గ్రామంలోని అత్తకోడళ్ల జీవితాల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. వారి కష్టం, కలిసికట్టుగా ఉండే మనస్తత్వం ఊరి వాళ్లందరికీ స్ఫూర్తినిచ్చాయి. కాంతమ్మ ఉదయం నుంచి కంగారు పడుతూ ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతోంది. వీధి వైపు ఎవరు వస్తున్నారో గమనిస్తూ కాస్త టెన్షన్ పడుతూ ఉంది కాంతమ్మ. ఇంతలో ఇంట్లో నుంచి బయటకొచ్చిన రాజేష్ తన తల్లి కాంతమ్మను చూసి, జరగాల్సింది జరుగుతుందిలే అమ్మా, ఇలా కంగారు పడి లాభం లేదు. ఎవరొచ్చినా తేల్చుకుందాం, తాడో పేడో తేల్చుకుందాం. నువ్వు ఊరికే ఉండవు కదరా, ఏదైనా న్యాయంగా జరిగితేనే బావుంటుంది. అయినా మందే కదా తప్పు, మనమే తల వంచుదాం. అసలు నేను ఒప్పుకోనమ్మా, మన ఎవరికి తల వంచాల్సిన అవసరమే లేదు. ఆ దౌర్భాగ్యం నాకు పట్టలేదు, నీకు పట్టలేదు. దయచేసి నువ్వలా చెయ్యకమ్మా. నువ్వలా చేశావంటే ఊర్లో మన పరువు పోతుంది. కాంతమ్మ, రాజేష్లు అలా మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. ఇంతలో వీధి వైపు నుంచి దుబాయ్ సేటు వస్తూ ఉంటాడు. ఆయన వస్తూ ఉండడాన్ని చూసిన కాంతమ్మకు ఇంకాస్త టెన్షన్ పెరుగుతుంది. రాజేష్కు కూడా కాస్త భయం పట్టుకుంటుంది. కాని ఏమీ తెలియని వాడిలా ఉంటాడు. రే రాజేషు, ఆయనొచ్చేశాడ్రా. అసలే ఆయన మంచి మనిషి కాదు. ఇప్పుడు మన ఇంటి ముందు నానా హంగామా చేస్తాడు. నా పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. ఆ ఇద్దరింటి పద్మ అయితే మనల్ని చూసి నవ్వుకుంటుంది. ఈ పొరుగింటి కావేరి మన గురించి అందరికీ చెడుగా చెప్తూ ఆనందం పొందుతుందిరా. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదే. అమ్మా, ఆయన రాని అమ్మా, ఏం మాట్లాడుతాడో చూద్దాం, తేల్చుకుందాం ఉండమ్మా. ఛీఛీ, నీలాంటి కొడుకు కన్నందుకు నాకిలాంటి శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఆవేశం వల్లే మీ నాన్న చనిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా అప్పులు చేసుకుంటూ పోతే నాకు ఆగతి పడుతుంది. అప్పు చెయ్యొద్దురా అంటే విన్నావా? పైగా ఆ దుబాయ్ సేటు దగ్గర స్వయంగా నా ద్వారానే అప్పు తీసుకున్నావు. ఆయన నా మొహం చూసి అప్పిచ్చాడు. ఇప్పుడు చూడు, ఆయన మన ఇంటి ముందు నిల్చొని మనల్ని ఇష్టం వచ్చినట్లు తిడతాడు. నిన్నొక్క మాట అంటే నేను ఒప్పుకోనమ్మా. వెంటనే ఆయనపై చేయి చేసుకుంటాను. ఎవరడొచ్చినా ఆగను. ఆయన్ని ఆ చెంప ఈ చెంప వాయించేస్తానమ్మా. నువ్వేం కంగారు పడకు. ఒరే నువ్వీ జన్మకు మారవురా. అలా చూడు, ఆ దుబాయ్ సేటు మన వైపే వస్తున్నాడు. చుట్టూ జనమంతా ఇక మనలే చూస్తాడ్రా. మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. అలా కాంతమ్మ, రాజేష్లు ఇద్దరూ చాలా కంగారు పడుతూ ఉంటే వారి వద్దకు దుబాయ్ సేటు వస్తాడు. వారిద్దరిని చూసి కాస్త నవ్వుతాడు. ఏంటమ్మా కాంతమ్మ, ఈ నెల మీ అప్పును త్వరగానే ఇచ్చేసారి. చాలా మంచిది. ప్రతి నెల ఇలాగే క్రమం తప్పకుండా ఇచ్చేయండి, సరేనా? దుబాయ్ సేట్ అలా అనగానే కాంతమ్మకు, రాజేష్కు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే దుబాయ్ సేటుకు డబ్బు ఎవరిచ్చుంటారోనని ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. మీలాంటి వారికి ఎప్పుడు అప్పు కావాలన్నా నన్నే అడగండి. ఇలా క్రమం తప్పకుండా వడ్డీ డబ్బులు ఇచ్చేవారికి నేను అప్పులు ఇస్తాను. మీలాంటి కస్టమర్లు నాకు నలుగురు తగిలినా చాలు, నేను బాగుంటాను, మీరు బాగుంటారు అంటూ దుబాయ్ సేటు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రాజేష్కు మాత్రం వడ్డీ డబ్బులు ఎవరిచ్చారో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇంతలో, సార్ సార్, ఈసారి డబ్బులు మా అమ్మగారు ఇచ్చారా మీకు? అరే ఏంట్రా రాజేష్, నాతో మజాకులు ఆడుతున్నావా? నీ పెళ్ళాం నిన్న సాయంత్రమే మా ఇంటికి వచ్చి డబ్బులు మొత్తం వడ్డీ కట్టేసి వెళ్ళింది. ఏందో నీతో ఆ విషయం చెప్పలేదా ఏంటి? అవునండి, వాడితో చెప్పలేదు. నా కోడలు నాతోనే చెప్పింది. ఆడికి ఆ విషయం తెలియదులేండి. అది కదా కోడలంటే. ఎంతైనా నీ కోడలు కవిత చాలా మంచిదమ్మా. వడ్డీ డబ్బులు ఇస్తూ ఇస్తూ మీ కష్టాలు కూడా చెప్పింది. మీ కష్టాలు విని నాకు కూడా జాలేసిందిలే. ఇకపై మీకు ఏ అవసరం వచ్చినా నన్నే అడగండి, సరేనా? అవునండి, నా కోడలు కవిత చాలా మంచిది. మీరిక బయలుదేరండి. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు కదా. సరేనమ్మా, ఇక వెళ్ళొస్తాను అంటూ దుబాయ్ సేట్ అక్కడి నుంచి తన కోడలు కవిత అంత డబ్బును ఎలా ఇచ్చిందోనని కాంతమ్మ అయోమయంగా ఉంటుంది. అమ్మా, నాకు ఒక్క మాటైనా చెప్పండొచ్చు కదా. మీరిద్దరు మాట్లాడుకొని నాకు తెలియనికుండా చేసేశారు. నేనేమో ఆ దుబాయ్ సేట్ ఏం చేస్తాడోనని టెన్షన్ పడి చచ్చాను.
ఒరే, నీ భార్య నాకు కూడా చెప్పలేదురా. నేనేదో ఆయన అలా అనేసరికి మాట కలిపానంతే. బాధ ఏళ్ళడుగుదాం అంటూ కాంతమ్మ, రాజేష్లు వంటగదిలో ఉన్న కవిత వద్దకు వెళ్తారు. కవిత వంట చేయడంలో బిజీగా ఉంటుంది. తన వద్దకు వస్తున్న కాంతమ్మని చూసి, అత్తయ్య, ఈరోజు ఏం కూరలు చేయమంటారు? అది తర్వాత చెప్తాను, కానీ ముందు నాకొక విషయం తెలియాలి. ఏంటత్తయ్యా? ఆ సేటుకు వడ్డీ డబ్బులు ఇచ్చావట. అంత డబ్బులు నీకెక్కడి నుంచి వచ్చాయే? మాకు తెలియకుండా ఆ డబ్బులు ఎక్కడివి నీకు? నిజం చెప్పు, లేకుంటే నా గురించి తెలుసు కదా. ఒరే, కాస్త ఓపిక పట్టురా, అనవసరంగా నోరు పారేసుకోకు. చెప్పమ్మా కవిత, ఆ డబ్బులు నీకెక్కడివి? అయ్యో అత్తయ్య, ఆ డబ్బులు నావి కావు. నిన్న నేను ఆ దుబాయ్ సెట్ ఇంట్లో పని ఉంటే వెళ్ళాను. వాళ్ళ ఆవిడ మామిడి తొక్కు పచ్చడి చేస్తుందట. నన్ను సాయం చేయమని కోరింది. అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మామిడి తొక్కు పచ్చడి చేసిన తర్వాత నేను మన ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఆవిడ పిలిచి కొంత డబ్బిచ్చింది. ఆ డబ్బులను సేటికి ఇవ్వమని చెప్పింది. నేనేమో ఆ డబ్బుల్ని ఇచ్చాను ఆయనకి. అవునా? అయితే ఆ దుబాయ్ సీట్ నీ భార్య వడ్డీ డబ్బులు ఇచ్చేసిందని చెప్పాడే. నేను ఆ డబ్బులు ఇస్తూ ఈ నెల వడ్డీ డబ్బులని చెప్తూ ఇచ్చానులేండి. దాంతో ఆయన ఆ డబ్బులు నేనే ఇచ్చానని అనుకుంటున్నాడు అతను. కవిత ఆ విషయం చెప్పగానే రాజేష్ ముఖం 1000 బలుబుల కాంతితో వెలిగిపోయింది. కాంతమ్మ ఆనందానికి హవదులే లేకుండా పోయాయి. పల్లెటూరు నుంచి వచ్చావు కదా, నీకు ఇంత తెలివి ఉంటుందని అనుకోలేదమ్మా. కానీ తెలివిగానే చేశావు. ఏదైతేనేం, ఈ నెల మనకు కాస్త ఉపశమనం లభించింది. నీకు చాలా ధన్యవాదాలమ్మా. అయ్యో అత్తయ్య, ఇలా ఇంకెంతకాలం మనం భయపడాలి చెప్పండి? సంపాదించాల్సిన ఆయన ఇలా అప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన్ని మందలించాల్సిన మీరే స్వయంగా అప్పు చేసి మరీ డబ్బులిస్తున్నారు. అది అలుసుగా తీసుకొని ఆయన చెడిపోయాడు. ఎవరే చెడిపోయారని అంటున్నావు? నేనేం తప్పుడు మార్గంలో వెళ్ళలేదు. అయినా మా అమ్మ అప్పుగా డబ్బులు తీసిస్తే నీకేంటి బాధ? నువ్వు పల్లెటూరి బయటివే, నీకేం తెలీదు. నోరు మూసుకుని ఇంట్లో వండుకుంటడం తప్ప ఇంకేం చేస్తావు చెప్పు? ఏదో ఒక నెల ఆ షేటు దగ్గర మాటలు మార్చినంత మాత్రాన మా బతుకులు మార్చినట్లు అనుకోకు. రాజేష్ అలా అనగానే కాంతమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజేష్ను లాగిపెట్టి ఒక్కటిస్తుంది. దాంతో రాజేష్ నోరు మూతపడుతుంది. నా కోడలు కరెక్ట్గానే చెప్పిందిరా. ఇన్నాళ్ళు నేను నీ మాటల మాయలో పడి భవిష్యత్తు గురించే ఆలోచించలేదు. నీకు డబ్బులు తీసివ్వకుండా ఉండాల్సింది. చెప్పాలంటే నేనే నిన్ను చెడగొట్టాను. నా కోడలు సరిగానే చెప్పింది. అమ్మా కవిత, నేను చాలా తప్పు చేశానమ్మా. వీడి సంపాదించి డబ్బులిస్తాడనుకుంటే రోజు రోజుకి చెడిపోతున్నాడు. భవిష్యత్తు గురించి బెంగే లేదు వీడికి. అందుకే అత్తయ్య, ఇకపై మనం ఆయనపై ఆధారపడాల్సిన అవసరమే లేదు. నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. కవిత ఆ మాట అనగానే రాజేష్ పగలబడి నవ్వుకుంటాడు. పల్లెటూరు నుంచి వచ్చావు, నీకేం తెలిసి? ఇది సిటీ కదా, ఇక్కడ మనుషులు వేరు. అందరూ నీలాగా పల్లెటూరి మనుషుల్లో ఉండరు. పెద్ద సంపాదించాలని తెగేసి చెప్తోంది. అమ్మా, దాని మాటలు నమ్మకు. రాజేష్ అలా నవ్వుకుంటూ కవితని అంటూ ఉంటే కాంతమ్మ మరోసారి తన కొడుకుని లాగిపెట్టి కొడుతుంది. ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. దీంతో రాజేష్ నోరు మూతపడుతుంది. ఇక వెకిలిగా నవ్వావంటే ఊరుకోండ్రా. నోరు మూసుకొని పక్కన పడుండు. ఇక నేను నీ మాట అస్సలు విన్ను. నా కోడలు చెప్పినట్లే చేస్తాను. అమ్మా కవిత, చెప్పమ్మా, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అత్తయ్య, నాకు పచ్చళ్ళు చేయడం బాగా వచ్చు కదా. ఈ ఊర్లో అందరూ పచ్చళ్ళు పెట్టేటప్పుడు నన్నే ఎందుకు పిలుస్తారో మీకు తెలుసు కదా. అవునమ్మా, నువ్వు పచ్చళ్ళు బాగా చేస్తావని అందరూ నిన్ను పిలిచి మరీ పచ్చళ్ళు చేయించుకుంటున్నారు. అందుకే నేను ఇకపై పచ్చళ్ళు చేసి అమ్ముదామని అనుకుంటున్నాను అత్తయ్య. చాలా మంచి విషయమేనమ్మా. కానీ మనకు కాస్త డబ్బులుండాలి కదా. అప్పుడే కదా పచ్చళ్ళు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేదు. ఏం చేద్దామమ్మా? ఆ విషయం నాకు వదిలేండి అత్తయ్య. ఆ దుబాయ్ సెట్ నాకు సాయం చేస్తానని చెప్పాడు కదా. డబ్బులు కూడా అడిగి పెట్టాను. రేపు నాకు డబ్బులు ఇస్తానని అన్నాడు. రేపటి నుంచే నేను పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభిస్తానత్తయ్య. పచ్చళ్ళు చేసినంత మాత్రాన అనుకున్నంత డబ్బులు పొందలేవి. రే,
నీకింకా దెబ్బలు పడతాయి. చేసే పనికి అడ్డు రాకు. సాయం చేస్తే చెయ్యి, లేకుంటే వద్దు. ఇలా అడ్డు మాటలు చెప్పకు. తను ఎవరి కోసం కష్టపడాలని చూస్తోంది? తన కోసం కాదురా, నీ కోసమేరా మొద్దు. ఇకనైనా నీ పెళ్ళ మంచితనాన్ని గ్రహించు. ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. అత్తయ్య, రేపటి నుంచి మన వ్యాపారం మొదలు పెడదాం. ముందైతే ప్రారంభిద్దాం అత్తయ్య, ఆ తర్వాత ఆ దేవుని దయ. అలాగేనమ్మా. అలా దుబాయ్ సెట్ దగ్గర డబ్బులు తీసుకొని పచ్చళ్ళ వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది కవిత. తన అత్త కాంతమ్మ కూడా కవితకు సహాయం చేస్తుంది. ఆ చుట్టుపక్కల వారికి కవిత పచ్చళ్ళు రుచి బావుంటుందని తెలుసు. అందుకే చాలా మంది కవిత వద్దకు వచ్చి పచ్చళ్ళని కొనడం ప్రారంభిస్తారు. అలా 2-3 వారాలకు మంచి లాభం వస్తుంది. ఆదాయం బాగా రావడంతో కవిత, కాంతమ్మలు చాలా సంతోషిస్తారు. రాజేష్ కూడా తన తప్పుని తెలుసుకుంటాడు. కవిత, నీ మంచి మనసుతో నన్ను క్షమించు. ఏ భర్తైనా తన భార్యను గౌరవించాలి, అవమానించకూడదు. అలా చేయడం వల్లే నేను ఇన్ని రోజులు కష్టాలు పడ్డాను. నువ్వు పల్లెటూరి దానివి కదా, ఏం చేయలేవులే అని అనుకున్నాను. కానీ నువ్వు చాలా తెలివైన దానివి కవిత, సాధించావు. నీలాంటి వారు చాలా మందికి ఆదర్శం. ఇక ఈ రోజు నుంచి నేను కూడా నీకు సాయంగా ఉంటాను. అది అలా ఉండాలి. ఈ లోకల్లో భార్య మాట విననివాడు ఏ భర్త చెడిపోలేదురా. అప్పట్లో బామ్మ మాట బంగారు మూట అనేవారు. కాని ఇకపై భార్య మాటే బంగారు మూట అని అనాలి కదమ్మా. రాజేష్ అలా చెప్పగానే కవిత, కాంతమ్మలు నవ్వుకుంటారు. ఇక ఆ కుటుంబం పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఏ బాధలు లేకుండా సంతోషంగా జీవిస్తారు.